హాయ్, ఐఎమ్ డాక్టర్ ఆషిక, జనరల్ ఫిజిషియన్. ఈ రోజు మనము వర్షాకాలంలో ఎక్కువగా చూసే డెంగ్యూ జ్వరం గురించి తెలుసుకుందాం. డెంగ్యూ జ్వరం అనేది మనకు డెంగ్యూ వైరస్ ద్వారా కలుగుతుంది. ఇది ఏడిస్ అనే దోమ వల్ల మనకు స్ప్రెడ్ అవుతుంది. ఈ దోమ మనకు మామూలుగా పాత టైర్లలో, ఇంటి పక్కనున్న నీటి కుంట్లలో మరియు ఓల్డ్ ఫ్రిడ్జ్లు లేకపోతే కూలర్లో మిగిలిపోయిన నీటిలో ఎక్కువగా బ్రీడ్ అవుతాయి. అందుకే మనం మన పరిసరాలని వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడానికి చూడాలి. మరి ఈ డెంగ్యూ జ్వరం వల్ల వచ్చే లక్షణాలు ఏమనగా తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, దాంతో పాటు చర్మం మీద దద్దుర్లు, లేకపోతే బ్రష్ చేసేటప్పుడు మనకు గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం కానీ, లేకపోతే మూత్రంలో రక్తం రావడం కానీ ఈ లక్షణాలు. ఇవి మనం గమనించిన వెంటనే వైద్య సేవని అందుకోవాలి. డెంగ్యూ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మస్కిటోస్ ని మనం దూరంగా పెట్టాలి. ఎలా అనగా మస్కిటో నెట్స్ వాడడం, రిపెలెంట్స్ వాడడం, పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు పూర్తి దుస్తులు వేయడం, వాళ్ళకి మస్కిటో రిపెలెంట్స్ పూసి బయటికి పంపించడం అనేది చాలా ముఖ్యం. మస్కిటోస్ నుంచి దూరంగా ఉండండి. డెంగ్యూ నుంచి విముక్తి పొందండి.